Hello friends, welcome to Techno Science Club. Welcome to 8th class NCERT syllabus 2022, and this also for the AP state syllabus also. 8th class physics, force and pressure. First lesson, chapter number 1, force and pressure introduction video చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ది టాపిక్. Welcome back friends, welcome back to 8th class physics, first chapter, force and pressure. New syllabus given by the SCRT Andhra Pradesh, taken from the NCERT books, NCERT syllabus. By this NCERT syllabus, we learn the concept with an activities, with a simple activities. కాన్సెప్ట్ ని చాలా సింపుల్ యాక్టివిటీస్తో మనం నేర్చుకునే విధంగా ఎన్సీఆర్టీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ వల్ల మనకి అందుతుంది. చాప్టర్ నెంబర్ 1 ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకు తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్దాం. 7th క్లాస్లో ఈ ఫోర్స్ అనే దాని గురించి కొంత ఐడియా మనం నేర్చుకున్నాం. కొన్ని క్వశ్చన్స్ని నేర్చుకున్నాం, కొన్ని ఆన్సర్స్ నేర్చుకున్నాం ఫోర్స్ అనే దాని గురించి. యు లెర్న్ హౌ ద ఆబ్జెక్ట్స్ మూవ్, ఆబ్జెక్ట్స్ ఎలా మూవ్ అవుతాయి అనే దాని గురించి నేర్చుకున్నారు. హౌ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవ్. వెన్ వీ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి మూవ్ అని నేర్చుకున్నాం. అండ్ వీ ఆల్సో రీకాల్ హౌ వీ కెన్ డిసైడ్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఫాస్టర్ దాన్ అదర్. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ కన్నా ఫాస్ట్గా మూవ్ అవుతుందా, స్లోగా మూవ్ అవుతుందా అని ఎలా చెప్పగలము? ఒక ఆబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ స్లోగా వెళ్తుంది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఈ ఫోర్స్ అప్లై చేయడం డిస్టెన్స్ కూడా మనం చూసాం. ఒక ఆబ్జెక్ట్ పైన వాట్ డస్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై దన్ ఆబ్జెక్ట్ అంటిల్ టైం ఇండికేట్స్. టైంని బట్టి ఎక్కువ టైం పాటు ఎక్కువ డిస్టెన్స్ కదలడానికి రీజన్ దాని మీద అప్లై చేయబడినటువంటి ఫోర్స్. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సమ్టైమ్స్ ఇట్ మే బి చేంజెస్. ఇఫ్ యూ అప్లై సమ్ ప్రెషర్ ఆన్ ఏ మూవింగ్ బాల్, రివాల్వింగ్ బాల్, ద స్పీడ్ ఆఫ్ ద బాల్ ఈజ్ ఇంక్రీజెస్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద బాల్ డిక్రీజెస్ వెన్ యూ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ఇట్. ఒక రివాల్వింగ్ బాల్ పైన అది ఏ సైడ్లో అయితే రొటేట్ అవుతుందో, రివాల్వ్ అవుతుందో ఆ సైడ్లో, ఆ డైరెక్షన్లో ప్రెషర్ అప్లై చేస్తే దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే స్పీడ్ స్లో డౌన్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఇన్ సమ్ టైమ్స్ మేబీ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ ఆల్సో. డైరెక్షన్ ఆఫ్ మోషన్ కూడా మారుతుంది. అప్పుడప్పుడు ఫుట్బాల్ తన్నేటప్పుడు, ఫుట్బాల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఫుట్బాల్ తన్నేటప్పుడు ఎదుటి వ్యక్తి తన్నినప్పుడు ఆ రెండో బాల్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తన్నినప్పుడు దాని డైరెక్షన్ అనేది మారడం జరుగుతుంది. ఏదైనా ఒక రివాల్వింగ్ బాల్కి మనం కొంత ఫోర్స్ అప్లై చేసామంటే దాని స్పీడ్ పెరగచ్చు, లేదా స్లో డౌన్ అవ్వచ్చు, లేదా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ మొత్తానికి కారణమైనటువంటి అంశం ఏంటి? వెదర్ యు వండర్డ్ దట్ మేక్ ఎన్ ఆబ్జెక్ట్ స్లో డౌన్ ఆర్ మేక్ ఎన్ ఆబ్జెక్ట్ గో ఫాస్టర్ ఆర్ మేక్ ఎన్ ఆబ్జెక్ట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఈ మూడు పనులు జరగడానికి కారణమైనటువంటి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది ఎప్పుడైనా ఆలోచించినట్లయితే దట్ ఈస్ ద రీజన్ is applying force on it. Let us recall some of the daily life experiences also. What do you do to make football move? Football move చేయడానికి ఏం చేస్తావు? కిక్ చేస్తావు. By using your leg, apply some large amount of force through your leg on the ball. Then రెస్ట్లో ఉన్నటువంటి బాల్ మోషన్లోకి వస్తుంది, దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, రివాల్వ్ అవుతూ మోషన్లోకి వెళ్తుంది. వాట్ డూ యూ మేక్ మూవింగ్ బాల్ ఫాస్టర్? ఒక కదులుతూ ఉండే బాల్ని ఇంకా ఫాస్ట్గా మూవ్ చేయాలి అంటే ఏం చేస్తాం? ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ అప్లై చేస్తాం.
హౌ డస్ ఏ గోల్ కీపర్ స్టాప్స్ ఏ బాల్? గోల్ కీపర్ బాల్ని ఏ విధంగా స్టాప్ చేస్తారు? గ్లౌజెస్ ఉపయోగించి ఆ బాల్ పైన ఎక్స్ట్రా ప్రెషర్ ఉపయోగించి మోషన్లో ఉన్నటువంటి బాల్ని కదలకుండా ఉండేలాగా ఈ విధంగా టచ్ చేస్తారు. గోల్ కీపర్ స్పీడ్గా వస్తున్నటువంటి ఈ బాల్ని గ్లౌజెస్ యూజ్ చేసి వానిపైన కొంత ప్రెషర్ అప్లై చేసి దాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హాకీలో హాకీ బాల్ ఏదైతే ఉందో బాల్ కొంత స్పీడ్తో వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉన్నటువంటి బాల్ పైన ఎక్స్ట్రా ప్రెషర్ అప్లై చేయగానే ఇంకొంచెం స్పీడ్గా ఇటువైపుకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా క్రికెట్లో కూడా బాల్ని పట్టుకునేటప్పుడు బాగా స్పీడ్గా వస్తున్నటువంటి బాల్ పైన కొంత ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడ ఆ బాల్ మూవింగ్లో ఉన్న బాల్ రెస్ట్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 3 ఎగ్జాంపుల్సే కాదు, డైలీ లైఫ్లో మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సైకిల్ని తొక్కుతూ ఉన్నప్పుడు వన్ యూ బ్యాట్స్మెన్ బాల్ని ఆపేటప్పుడు కూడా ఫాస్టర్గా ఉన్నది స్లో డౌన్ అయిపోవడం జరుగుతుంది, లేదా డైరెక్షన్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫుట్బాల్ని కిక్ చేసినప్పుడు కూడా దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, డైరెక్షన్స్ మారడం జరుగుతుంది, స్లో డౌన్ అవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణమైనటువంటి ఈ ఫోర్స్ గురించి మనం ఈ క్లాస్లో సవివరంగా నేర్చుకుందాం. ఫోర్స్ మీన్స్ పుల్ ఆర్ పుష్. ఏ పుల్ ఆర్ ఏ పుష్. మనం ఇప్పుడు చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పుల్ చేస్తున్నాము, లేకపోతే పుష్ చేస్తున్నాము, లేకపోతే ఇంకొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, లిఫ్టింగ్, పిక్కింగ్, కిక్కింగ్. ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా లైక్ కిక్కింగ్ కానీ, ఓపెనింగ్ కానీ, షట్టింగ్ కానీ, హిట్టింగ్ కానీ, పిక్కింగ్ కానీ, లిఫ్టింగ్ కానీ, పుషింగ్ కానీ, పుల్లింగ్ కానీ, ఫ్లిక్కింగ్, ఇవన్నీ కూడా అప్లైడ్ బై ఫోర్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఫోర్స్ని ఆబ్జెక్ట్ పైన అప్లై చేసేటటువంటి యాక్టివిటీస్, యాక్షన్స్ ఇవి. దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ వేర్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని మస్కులర్ ఫోర్స్ ఉపయోగించి పైకి పిక్ చేసిన, లేదా పుల్ చేసిన, లేదా పుష్ చేసిన, ఒక డోర్ని ఓపెన్ చేసిన, ఒక డోర్ని షట్ చేసిన. డోర్ని ఓపెన్ చేసేటప్పుడు పుల్ చేయొచ్చు, పుష్ చేయొచ్చు. డోర్ని షట్ చేసేటప్పుడు పుల్ చేయొచ్చు, పుష్ చేయొచ్చు. కిక్ చేసేటప్పుడు దాని బాల్ని పుష్ చేస్తాం, హిట్ చేసేటప్పుడు కూడా పుష్ చేస్తాం, లిఫ్ట్ చేసేటప్పుడు పుల్లింగ్ చేస్తాం. ఈ విధంగా రకరకాలైనటువంటి యాక్షన్స్ చేసేటప్పుడు మొత్తం మీద ఈ పుష్ అండ్ పుల్ అనేవి మనం చేస్తూ ఉంటాము. దిస్ పుష్ అండ్ పుల్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. Let's explain about force with some more examples. Let's do an activity 1.1. In this activity, we do some situations. During the situations, what do you apply? How do you apply push or pull? Identify the actions as push or pull or any other actions like lifting, shutting, opening, flicking, hitting, kicking. Also these type of actions లో ఏ యాక్షన్ చేస్తాం ఈ సిచ్యువేషన్లో? ఫస్ట్ సిచ్యువేషన్, అబ్జర్వ్ ద ఫస్ట్ సిచ్యువేషన్. మూవింగ్ ఏ బుక్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. టేబుల్ పైన ప్లేస్ చేయబడినటువంటి ఒక బుక్ని పుల్ చేస్తామా, పుష్ చేస్తామా? పుల్లింగ్ చేయొచ్చు. ఒక బుక్ని పుల్ చేయడం ద్వారా దాని యొక్క రెస్ట్లో ఉన్నదాన్ని మోషన్లోకి తీసుకురావచ్చు. పుష్ చేయడం ద్వారా కూడా రెస్ట్లో ఉన్నది మోషన్లోకి తీసుకురావచ్చు. లిఫ్ట్ చేయడం ద్వారా బల్ల మీద నుంచి, టేబుల్ పై నుంచి పైకి లిఫ్ట్ చేయడం ద్వారా కూడా మనము ఫోర్స్ని అప్లై చేయవచ్చు. కాబట్టి ఇక్కడ పుల్ అండ్ పుష్ రెండింటి పైన ఎస్ అని పెట్టుకోవాల్సి, రైట్? యాక్షన్ కెన్ బి గ్రాబ్డ్ యాజ్ పుష్ అండ్ పుల్. సెకండ్ సిచ్యువేషన్, అబ్జర్వింగ్ ఓపెనింగ్ ఆర్ షట్టింగ్ ఏ డోర్. ఒక డోర్ని ఓపెన్ చేసినప్పుడు కానీ, లేదా షట్ చేసేటప్పుడు కానీ, మీకు జనరల్గా చాలా షాప్స్లో చూస్తుంటారు, గ్లాస్ డోర్స్ ఉంటాయి. పుష్ అని రాసి ఉంటుంది కొన్నిటిపైన ఏమీ రాసుండదు. ఏమీ రాసి లేనటువంటి డోర్స్ని ఏం చేయొచ్చు, ఎలా ఓపెన్ చేయొచ్చు? పుష్ చేయడం ద్వారా ఓపెన్ చేయొచ్చు, లేదా పుల్ చేయడం ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. నీ వైపుకు పుల్ చేయడం ద్వారా గేట్ని ఓపెన్ చేయొచ్చు, డోర్ని, లేదా లోపలికి పుష్ చేయడం ద్వారా కూడా డోర్ని ఓపెన్ చేయొచ్చు. లోపల నుంచి కూడా డోర్ని షట్ చేసేటప్పుడు కూడా పుష్ చేయొచ్చు, లేదా
పుల్ చేయొచ్చు. కాబట్టి పుషింగ్ అండ్ పుల్లింగ్ రెండు కూడా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ పుష్ అండ్ పుల్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్ అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే డ్రాయింగ్ ఏ బకెట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద వెల్. బావి నుంచి ఒక బకెట్ ఆఫ్ వాటర్ని తీసేటప్పుడు ఏం చేస్తాం మనము? ఎస్, పుల్ చేస్తాం. పుల్ చేస్తాం. కాబట్టి పుల్ దగ్గర ఎస్ అని రాస్తాం. పుల్ దగ్గర ఎస్ అని రాస్తాం. పుష్ దగ్గర ఏమి లేదు. నెక్స్ట్ ఫోర్త్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఫుట్బాల్ ప్లేయర్ కికింగ్ పెనాల్టీ గోల్. పెనాల్టీ గోల్ అంటే ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఎదుటి టీం తప్పు చేసినప్పుడు ఫస్ట్ టీంకి పెనాల్టీ కిక్ ఇస్తారు. ఎవరు అడ్డం రాకుండా పెనాల్టీ కిక్ వేసుకునేలాగా ఇస్తారు. దాన్ని పెనాల్టీ కిక్ అన్నారు. పెనాల్టీ కిక్ చేసేటప్పుడు ఎవరు అడ్డం రారు, డైరెక్ట్గా వేయడం. కాబట్టి అక్కడ బాల్ని పుష్ చేస్తామా, పుల్ చేస్తామా? రైట్, పుష్ చేస్తాం. కాబట్టి పుష్ దగ్గర ఎస్ అని పెడతాము, పుల్ దగ్గర నో లేదా ఖాళీ పెడతాం. అదే క్రికెట్ బాల్ హిట్ బై ద బ్యాట్స్మెన్ క్రికెట్ బాల్ని హిట్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఏంటి? పుష్ చేస్తున్నట్టే, నాట్ పుల్ చేయడు, లాగడు, పుష్ చేస్తూ ఉంటాడు. క్రికెట్ బాల్ని బ్యాట్తో పుష్ చేస్తాడు స్పీడ్గా వెళ్ళడానికి, దాని స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తాడు. ఆల్రెడీ ఉన్నటువంటి బాల్ యొక్క స్పీడ్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి దాన్ని చాలా డిస్టెన్స్కి పంపిస్తాడు, చాలా దూరం ట్రావెల్ చేస్తుంది. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఫాస్ట్ పెరుగుతుంది, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. మూవింగ్ ఏ లోడ్ ఆఫ్ కార్ట్. ఎద్దుల బండి పైన ఎక్కువ లోడ్ని వేసి ఎద్దులు లాగుతూ ఉంటాయి, పుల్ చేస్తూ ఉంటాయి, లాగ్. కాబట్టి పుల్ దగ్గర ఎస్ అని పెడతాం. ఈ విధంగా కొన్ని డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో మనము పుల్లింగ్ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు పుషింగ్ చేస్తూ ఉంటాం. పుల్ చేసినా సరే, పుష్ చేసినా సరే, లిఫ్ట్ చేసినా సరే, హిట్ చేసినా సరే, కిక్ చేసినా సరే, అన్ని యాక్షన్స్ కూడా అప్లయింగ్ ఫోర్స్ అనే ఆబ్జెక్ట్ అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డెఫినేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పుష్ ఆర్ పుల్ ఆన్ an object is called force. Thus we can say that the motion imparted the object was due to the action of force. ఒక ఆబ్జెక్ట్లో యొక్క మోషన్ ఆఫ్ మారినట్లయితే, చేంజ్ ఆఫ్ మోషన్ కనుక మారినట్లయితే, రెస్ట్లో ఉన్నది మోషన్లోకి వచ్చినా లేదా మోషన్లో ఉన్నది రెస్ట్లోకి వచ్చినా సరే ఏం జరిగినట్టు అక్కడ? రైట్, ఏం జరిగినట్టండి? పుల్ కానీ పుష్ కానీ జరిగినట్టు, లేకపోతే అక్కడ కొంత ఫోర్స్ని అప్లై చేయబడింది అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఇక్కడ మీరు 6th క్లాస్లో ఒక చిన్న యాక్టివిటీ చేశారు. ఇక్కడ కూడా పుష్ అండ్ పుల్ గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. 6th క్లాస్లో చేసినటువంటి యాక్టివిటీ ఏంటి? మ్యాగ్నెట్స్ తీసుకొని, 2 మ్యాగ్నెట్స్ తీసుకొని మ్యాగ్నెట్స్ మధ్య అట్రాక్షన్ కానీ, లేదా ఒక మ్యాగ్నెట్ మరియు ఒక ఐరన్ పీస్ తీసుకొని ఐరన్ పీస్ని మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేయడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. 6th క్లాస్లో చేశారు ఈ చిన్న యాక్టివిటీ అనేది. ఈ యాక్టివిటీ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ద ఐరన్ ఈజ్ అట్రాక్టెడ్, పుల్డ్ బై ద మ్యాగ్నెట్. ఇక్కడ పుల్లింగ్ అనేది జరుగుతుంది. మ్యాగ్నెట్ ఐరన్ని పుల్ చేస్తుంది తన వైపుకి. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫోర్స్గా మనము చెప్పవచ్చు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మ్యాగ్నెట్స్కి 2 సైడ్స్ ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటాయి. 2 మ్యాగ్నెట్స్ని, సేమ్ పోల్స్ కలిగినటువంటి మ్యాగ్నెట్స్ని ఒకదాని దగ్గరకు ఒకటి తీసుకొచ్చినప్పుడు వెన్ వి నియర్ ద 2 మ్యాగ్నెట్స్ విచ్ హ్యావింగ్ సేమ్ సైడ్ దే విల్ బి రిపెల్ చేసుకుంటాయి. అదేవిధంగా డిఫరెంట్ సైడ్స్ ఉన్నట్లయితే అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నట్లయితే రెండు కూడా ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇటువైపు ఇది లాగుతుంది, దీన్ని ఇటువైపు ఇది లాగుతుంది, రెండు అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవైతేనేమో ఇవి ఇటువైపు ఇది ఇటువైపు రిపెల్ చేయడం జరుగుతుంది. రైట్, ఈ చిన్న యాక్టివిటీలో కూడా 6th క్లాస్లో నేర్చుకున్నటువంటి ఈ యాక్టివిటీలో కూడా ఫోర్స్, అట్రాక్షన్ ఆర్ రిపల్షన్, పుషింగ్ ఆర్ పుల్లింగ్. అట్రాక్షన్ మీన్స్ పుల్లింగ్, రిపల్షన్ మీన్స్ పుషింగ్. అట్రాక్షన్ మీన్స్ పుల్లింగ్, రిపల్షన్ మీన్స్ పుషింగ్. కాబట్టి పుల్ చేయడం ద్వారా కానీ, పుష్ చేయడం ద్వారా కానీ, అట్రాక్ట్ చేయడం ద్వారా కానీ, రిపెల్ చేయడం ద్వారా కానీ, కిక్ చేయడం ద్వారా కానీ, పుల్ చేయడం ద్వారా కానీ, పుష్ చేయడం ద్వారా కానీ, లిఫ్ట్ చేయడం ద్వారా కానీ, అన్ని యాక్షన్స్ కూడా దేనిని చూపిస్తాయి? ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అనే విషయాన్ని చూపించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో అసలు ఫోర్స్ అంటే ఏంటి,
డైలీ లైఫ్లో ఫోర్స్ ఎలాంటి యాక్షన్స్ ద్వారా మనం ఫోర్స్ అప్లై చేస్తాము అనే విషయాల్ని ఈ ఫస్ట్ క్లాస్ ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. సెకండ్ క్లాస్లో ఇంకొంచెం ఈ ఫోర్స్ పుల్లింగ్ అండ్ పుషింగ్కి సంబంధించినటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ సిరీస్ని పూర్తిగా చూస్తూ ఉండండి. 8th క్లాస్ విద్యార్థులు మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేవారు అందరూ కూడా ఈ క్లాసెస్ని చూస్తూ ఉండండి, ఉపయోగించుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ మీకు సలహాలు ఏమైనా ఉన్నట్లయితే, సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెకండ్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.